అధ్యక్షులు వారి మన వక్తను పరిచయం చేయబోయే ముందు రెండు మాటలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసిన బస్సు పోతన గురించి కూడా తెలియదు అందరికీ. రెండు ముక్కల పోతన గురించి కూడా చెప్పాలి. మంచి యాక్టివ్ వ్యక్తిత్వ వికాసం మీద చాలా బాగా కాలికి బలపం కట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా తిరిగేటటువంటి మంచి ఉత్సాహవంతుడైన యువకుడు మన బస్సు పోతన. తను అరసం జిల్లా కార్యదర్శి అక్కడ విశాఖపట్నం. తర్వాత ఈ వికాస ఉద్యమ వేదిక కూడా, గ్రంథాలయ వేదిక కూడా తనే అక్కడ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి వాడు. కొత్త తరం బుల్లెట్ మనకి మా అరసానికి దొరికింది. ఎందుకంటే మేమందరం వృద్ధులైపోతున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి యువతరం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఆణిముత్యంలాగా మాకు ఉత్తరాంధ్ర వైపు నుంచి మన పోతన మాకు లభ్యమయ్యాడు. అది మన పోతన పరిచయం. నాకు కూడా కొంచెం అనారోగ్యం తీవ్రంగా కాదు కానీ ఈ చలిగాలుల వలన గొంతు పోయింది. ఇక నేను తప్ప ఇవాళ ఇంకొకళ్ళకి రావడానికి అవకాశం లేక ఇక నేనే ఈ అధ్యక్ష బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ కాత్యాయని విద్మహే గారు రాసినటువంటి సాహిత్యాకాశంలో సగము అనేటటువంటి పుస్తకాన్ని గురించి డాక్టర్ ఇమ్మడి మహేంద్ర గారు ప్రసంగం ఏర్పాటు చేశాం. మనం ఇమ్మడి మహేంద్ర గారి గురించి ఓ సంక్షిప్త పరిచయం. వారు 16/7 అంటే జూలై 1995లో వారు జన్మించినటువంటిది కందుకూరు అనుకుంటా స్వస్థలం. బహుశా ప్రత్యేకంగా పేర్కొనలేదు. వారు రంగారెడ్డి జిల్లా వారు ఇప్పుడు ఉంటున్నటువంటిది. వారు ఎడ్యుకేషనల్ గా ఎంఏ పిహెచ్డి తెలుగు చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ. ఆయన తెలంగాణ సాహిత్య విమర్శ వికాసం అనేటటువంటి ఒక అంశం మీద పరిశోధన చేసి దాని మీదే 2023లో ఆ పరిశోధన అంశానికి డాక్టరేట్ తీసుకున్నటువంటి ప్రతిభాశాలి. ఆయన ఎడ్యుకేషన్ కెరీర్ చూస్తే ఎస్ఎస్సి కందుకూరులోనే చదివారు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా కందుకూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదివి ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ హిస్టరీ, తెలుగు లిటరేచరు, తర్వాత పొలిటికల్ సైన్స్ కలిపి బిఏ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి డాక్టరేట్ కూడా ఆ పరిధిలోనే తీసుకుని ఆ తర్వాత ఆయన అనేక నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ లో అనేక పేపర్లు కూడా ప్రచురించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన మనిషి ఎడారి వాసన, తర్వాత అతడు రాయలసీమ సమాజం సాహిత్యం, తర్వాత పరభాష దాస్యం ఎన్నాళ్ళు, తర్వాత దళిత స్త్రీ చైతన్య ప్రతీక వైనమేనా సార్ అది? వైనం సార్, వైనం. దాని మీద వారు ఇలాంటి దాదాపు ఒక 25 వారు ఇంటర్నేషనల్ నేషనల్ సెమినార్స్ లో, తర్వాత అనేక వర్క్ షాపుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అందులో పార్టిసిపేట్ చేయటమే కాకుండా తర్వాత వారి ప్రస్తుత కృషి ఎక్కువగా సాహిత్య విమర్శ మీదే ఆయన దృష్టి పెట్టి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మహేంద్ర గారిని మన వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇమ్మడి మహేంద్ర గారు మీ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అంశం కాత్యాయని విద్మహే సాహిత్యాకాశంలో సగం అనేటటువంటి గ్రంథం మీద. నమస్తే, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నా పేరు మీరు చెప్పినట్లుగా డాక్టర్ ఇమ్మడి మహేందర్. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో మరియు సైఫాబాద్ సైన్స్ కాలేజీలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ముందుగా నాకు ఆహ్వానం పలికినటువంటి పెద్దలు వల్లూరి శివప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యుదయ రచయితల సంఘం చాలా యాక్టివ్ గా పనిచేస్తూ
మాలాంటి యువకులకి మంచి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే మమ్మల్ని నిరంతరం మాతో మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం రాసేలా ప్రోత్సహిస్తున్నటువంటి రాజపాల చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఆనంద్ గారికి, ఈ గూగుల్ జూమ్ వేదికగా ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. నిజానికి యాక్చువల్ గా చెప్పాలంటే అభ్యుదయ రచయితల సంఘంతో నాకు మంచి అనుబంధం ఉంది. రాజపాల చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను ఇంకొంత టీం కలిసి ఆ జిజ్ఞాస వేదికలో పనిచేశాం. వారితో అప్పుడు ప్రత్యేక పరిచయం వల్ల మమ్మల్ని నిరంతరం రాయడం, మాట్లాడడం అనే 2 పనుల మీదకి ఆయన మమ్మల్ని నిరంతరం తోస్తూ ఉంటారు. వారికి ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ రోజు సాహిత్య విమర్శలో ఉన్నటువంటి కొన్ని ఉత్తమ గ్రంథాలని సెలెక్ట్ చేసి చాలా మంది యువకులతో మాట్లాడిస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా నన్ను సాహిత్య ఆకాశంలో సగం అని కాత్యాయని విద్మహే గారి రచన మీద మాట్లాడమని అడిగారు. కాత్యాయని విద్మహే గారు, వారితో నా పరిచయం మీతో కొంత చెప్పుకున్న తర్వాత ఆ గ్రంథంలోకి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను తెలంగాణ సాహిత్య విమర్శ వికాసం అన్న అంశం మీద పరిశోధన చేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి కొన్ని డౌట్స్ ని పర్టికులర్ గా వారు మాత్రమే పరిష్కరించగలరని అనుకొని నేను వారికి ఫోన్ చేయడం జరిగింది ఒక సందర్భంలో. అప్పుడు అనేక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పి, ఆ తర్వాత వారే ఒక 2 నెలల తర్వాత జిజ్ఞాస వేదికలో పనిచేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగినప్పుడు నేను వెళ్ళాను. అదే వేదికలో ఒక ప్రసంగం కూడా నాతో ఇప్పించారు. అట్లా నాలో ఉండే ఈ ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వారు కాత్యాయని విద్మహే గారు. వారి వ్యాస రచనా శైలి అంటే నాకు చాలా ఇష్టం. నేను నిరంతరం ఆవిడ వ్యాసాలను ఫాలో అవుతుంటాను, చదువుతుంటాను. కనుక సాహిత్యాకాశంలో సగం గురించి చెప్పుకునే కన్నా ముందు ఒక రచయిత ఎవరైనా ఎక్కడ ప్రారంభమవుతారంటే సమాజంలో తయారవుతారు. కుటుంబ నేపథ్యం నుంచి తయారవుతారు. కనుక కాత్యాయని విద్మహే గారి కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే వారు ఎదిగి వచ్చినటువంటి క్రమం కూడా అర్థమవుతుంది. ఆ రచనలో ఎందుకంత పటిష్టత వచ్చిందనేది కూడా అర్థమవుతుంది. కనుక వారి విశేషాలు తెలుసుకునే ముందు వారి కుటుంబం ఏమిటంటే, వారి తల్లిదండ్రులు ఇందిరాదేవి గారు, రామకోటి శాస్త్రి గారు. వీరు వరంగల్ నేపథ్యంగా చదువు, ఉద్యోగం, విరమణ అన్ని వరంగల్ కేంద్రంగా జరిగాయి. అట్లాగే కేతవరం రామకోటి శాస్త్రి గారి తల్లిగారైనటువంటి వాళ్ళ తల్లి పేరు చెప్పలేదు, ఎక్కడ వెతికాను చాలా చోట్ల దొరకలేదు. కానీ ఆవిడ మహాభారతం, రామాయణాలను చదువుతూ వాటిని కాత్యాయని గారికి విశ్లేషణ చేస్తూ, పైగా వాళ్ళ తల్లి కూడా 5వ తరగతి వరకు చదువుకోవడం, ఒక సంప్రదాయ కుటుంబం నుంచి ఉండడం వల్ల ఆ పురాణాలు, ఇతిహాసాలు, వాటి చుట్టూ ఉండే కథలు, ఆ కథల చుట్టూ ఉండే మహాత్మ్యం, వీటన్నిటి విశ్లేషణలు చేసుకుంటూ ఒకరికొకరికి సాంస్కృతిక ప్రసరణలో భాగంగా ఒకరి నుంచి ఒకరికి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు మంచి పాఠకురాలిగా ఎదిగారు. ఏదైనా పఠనమే ఒక వ్యక్తిని నిర్ణయిస్తుంది. ఇందాక పఠనం గురించే ఒక వీడియో వేశారు కనుక, పఠనం అనేది అనేక కోణాలని మన ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తది. కనుక అట్లా కుటుంబ నేపథ్యం నుంచి ఆవిడ పట్టణంలోకి వచ్చారు మొదట. పట్టణంలోకి వచ్చిన తర్వాత వరంగల్ కేంద్రంగా జరిగినటువంటి రాడికల్ ఉద్యమాలు. సార్ వినబడుతుందా నా వాయిస్? డిస్టర్బెన్స్ ఉందా? హలో, వినపడుతుంది. కంటిన్యూ చేయమంటారా? వినపడుతుంది, కంటిన్యూ చేయండి. వరంగల్ ప్రాంత రాడికల్ ఉద్యమాలు, ఆ తర్వాత తండ్రి గారు కూడా సంప్రదాయం నుంచి అప్పుడప్పుడే విడుబడుతూ కాస్త మార్క్సిజం నేపథ్యంలోకి మరలుతున్నటువంటి సందర్భం. అట్లాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాతావరణం, ఇవన్నీ కలిసి తనను విద్యార్థి దశ నుంచే మార్పులకు గురి చేస్తూ ఆలోచింపజేస్తూ వచ్చింది. ఈ దశలో విద్యార్థి దశ 1977లో పూర్తి కావడం, అప్పుడే వారు అధ్యాపక జీవితంలోకి వెలువడడం ద్వారా జీవితంలో కొంత స్థిరీకరణ జరిగింది. భావాలు స్పష్టతను ఎంచుకోవడం జరుగుతుంది. స్పష్టత వైపు ముందుకు వెళ్తున్నారు. అట్లా ఆ వరంగల్ కేంద్రంగా జరిగినటువంటి మార్క్సిస్ట్ ఉద్యమాలు,
తర్వాత చదువు, అప్పుడప్పుడే తెలుగు సాహిత్యంలోకి ప్రపంచ సాహిత్యం అనేక చర్చలకు తావిచ్చినటువంటి మహిళావాదం, అంటే స్త్రీవాదం, ఇవన్నీ కలిపి తనలోని ఆలోచనల్ని రూపొందిస్తున్న తరుణంలో అస్పష్ట భావాల నుంచి స్పష్టమైన భావాల వైపు కాత్యాయని విద్మహి గారు మరలారు. ఒక రకంగా అధ్యాపక జీవితం కొన్ని అధ్యాపక జీవితంలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నప్పుడు అనేక అంశాలని కొత్త వాటిని నేర్చుకోవడం, నేర్చుకున్న అంశాన్ని పాఠ్ క్లాస్‌లో ఉన్నటువంటి చివరి వ్యక్తి అంటే గ్రాస్పింగ్ పవర్‌లో ఉన్నటువంటి చివరి వ్యక్తికి గూడా అర్థం చేయించేలా దాన్ని సింప్లిఫై చేసుకోవడం ద్వారా సబ్జెక్ట్‌ని ఎక్కువ అర్థం చేసుకోవడం ద్వారా వాళ్ళు ముందుకొచ్చారు. ఇలా చేస్తున్న క్రమంలోనే ఒక రచయితగా వారొక రచయితగా వాళ్ళు మొదట పాఠకులుగా ఉన్న సమయంలో కథలు, నవలలు వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఒక సృజనాత్మక సాహిత్యాన్ని వీటిలని నేర్చుకుంటూ చదవడం, రాయడం వంటి చేస్తూనే మెల్లగా వారు విమర్శ రంగంలోకొచ్చారు. అట్లా ఆ సందర్భం పర్టిక్యులర్‌గా 1975 నుంచి 80 మధ్యల కాలంలో ఆనాటి యువతరం మీద చరిత్ర ఒక బాధ్యతను పెట్టింది. అది ఏంటంటే గత చరిత్ర తాలూకు పరిమితులని, తర్వాత పూర్తి అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యతను గూడా ఆ కాలం ఆనాటి యువకుల మీద పెట్టింది. యువతీ యువకుల మీద పెట్టింది. యువత మీద పెట్టింది ప్రధానంగా. ఇట్లా చూసుకున్నప్పుడు కాత్యాయని విద్మహి గారు విమర్శకురాలిగా రూపొందడానికి అందులో పర్టిక్యులర్‌గా మార్క్సిస్ట్ విమర్శకురాలిగా, మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి స్త్రీవాద విమర్శకురాలిగా ఈ 2 బాధ్యతలు నెరవేర్చడానికి 2 ప్రధానమైన సంఘటనలు ఆనాడు సమాజంలో వచ్చాయి. ఒకటి సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ స్థాయిలో ప్రచారంలోకి వచ్చినటువంటి స్త్రీవాద భావజాలం. అట్లాగే విశ్వవిద్యాలయాల్లోకి గత సాహిత్యాన్ని పరిశీలించడం, పరిశోధన రంగంలోకి ఈ మహిళావాదం, స్త్రీవాదం కూడా చొచ్చుకు రావడం అనేవి ఈ 2 సంఘటనలు స్త్రీవాద విమర్శకురాలిగా కాత్యాయని విద్మహిని మలచడానికి ఈ 2 సంఘటనలు ప్రధానంగా పనిచేశాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక విద్యార్థి దశ నుంచి అధ్యాపక జీవితంలోకి వెళ్తున్న క్రమంలోనే విమర్శకురాలిగా వెళ్తున్నటువంటి ఒక దశ మనం ఇప్పటి వరకు చర్చించాం. అయితే తెలుగు సాహిత్యంలో సృజనకారులతో పోలిస్తే విమర్శకులు చాలా తక్కువగా ఉంటారు. ఆ విమర్శకుల్లో మగ, ఆడ అనే ఒక భేదాన్ని చూస్తే మగవాళ్ళు ఎక్కువుంటారు, ఆడవాళ్ళు తక్కువుంటారు. అట్లా ఆడవాళ్ళలో గూడా ఇంకొద్ది ఆధునిక కాలంలో వచ్చినటువంటి విమర్శకులు ఎక్కువ. ప్రాచీన సాహిత్యంలో ఎవరు లేరు. తక్కువగా ఉన్నారు. ఒకరో ఇద్దరో. ఆధునిక కాలంలో వచ్చారు. అట్లాంటి ఇన్ని ఫిల్టర్స్ చేసిన తర్వాత సాహిత్య సృజనకారుల నుంచి మొదలుకొని ఇక్కడ ఆధునిక కాలంలో ఉన్నటువంటి విమర్శకుల వరకు వస్తే ఎంత తూర్పారబట్టితే, ఆ తూర్పారబట్టిన తర్వాత మిగిలినటువంటి గట్టి గింజల్లో మేలిమి గింజ కాత్యాయని విద్మహి గారు. అట్లా ఈ మేలిమి గింజ అని ఎందుకు చెప్తున్నానంటే ఆమె విమర్శను చదివిన వాళ్ళకి ఆ విషయం అర్థమవుతా ఉంటది. లోతైన విశ్లేషణ ఉంటుంది. అట్లాగే కాత్యాయని విద్మహి గారు దాదాపు 5 దశాబ్దాల నుంచి విమర్శ రచనలు చేస్తా ఉన్నారు. అనేక గ్రంథాలు వెలువరించారు. అందులో ఒకటి సాహిత్యాకాశంలో సగం అని. ఈ పుస్తకం ఈ విధంగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని 2010లో ప్రచురించారు. 2012 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గూడా ఈ పుస్తకానికి రావడం జరిగింది. ఈ పుస్తకంలో మొత్తం 28 వ్యాసాలున్నాయి. 3 విభాగాలుగా 28 వ్యాసాలున్నాయి. మొదటి విభాగం స్త్రీల సాహిత్య అధ్యయన పద్ధతి అని చెప్పి, రెండవ విభాగం స్త్రీల కవిత్వం, మూడవ విభాగం స్త్రీల కథ అని చెప్పి 3 విభాగాలు. మొదటి విభాగంలో 4 వ్యాసాలు, రెండవ విభాగంలో 11 వ్యాసాలు, మూడవ విభాగంలో 13 వ్యాసాలు ఉన్నాయి. అయితే ఈ పుస్తకం యొక్క ఆత్మ అంతా కూడా మొదటి 4 వ్యాసాల్లోనే ఉంది. సిద్ధాంతం. మొదటి 4 వ్యాసాల్లో సిద్ధాంతం. మిగతా ఉన్నటువంటి వ్యాసాలు 24 వ్యాసాలు ఇంకేవైతే ఉన్నాయో 24 వ్యాసాలు వాటి అన్వయింపు, వాటి విశ్లేషణ, వాటి లోతైన చూపంతా కూడా 24 వ్యాసాల్లో ఉన్నాయి. అయితే ఈ పుస్తకంలో చూస్తే ఈ పేరే కాస్త డిఫరెంట్ గా ఉంది. సాహిత్యాకాశంలో సగం అని. ఆహ్,
ఈ పేరుకు సంబంధించి నాకు ఒక అనుభవం ఉంది. నేను పీజీలో ఉన్నప్పుడు పీహెచ్‌డీలో ఉన్నటువంటి ఒక మిత్రునిది పెళ్లి జరిగింది. వారిది ఆదర్శ వివాహం. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి బ్యానర్ మీద ఆకాశంలో సగం నీవు, సగం నేను, అనంత లోకాల్లో నువ్వు నేను అని జెప్పేసి ఉంది. సరే, ఆ క్షణం సాహిత్యం చదువుతున్న విద్యార్థిగా డౌటొచ్చి అక్కడ ఉన్నటువంటి మా గురువు గారిని ఒకాయన్ని అడిగాను. "సార్, ఈ కోటేషన్ ఎవరు రాసారనంటే, ఆ శివసాగర్‌ది" అని జెప్పారు. సరే, తర్వాత చదువుతున్న క్రమంలో ఇది మొదటగా మావో వాడాడని, మావో వాడినటువంటి ఆ మాటల్ని శివసాగర్ సృజనాత్మకంగా తను వాడాడు. ఆ తర్వాత విప్లవోద్యమం విస్తృతమైన క్రమంలో దీని మీదనే కేవలం ఆకాశంలో సగమని ఓల్గా గారు గూడా ఒక నవల రాశారు. ఇప్పుడు కాచేన్ విద్మయ్య గారు సాహిత్యాకాశంలో సగం అనే పేరుతోని ఈ పుస్తకాన్ని వెలువరించారు. ప్రధానంగా ఈ పుస్తకంలో 1984 నుంచి 1910 మధ్యలో రాసినటువంటి వ్యాసాల్ని ఇందులో పొందుపరిచారు. నిజానికి ఇక్కడ ఒక విషయం గమనించాల్సొస్తే 1984, 2010 అనంటే ఈ మధ్య కాలం స్త్రీవాద సాహిత్యం ఒక సిద్ధాంతంగా డెవలప్ గావడానికి అంటే ఒక ప్రారంభ దశ నుంచి అదొక ఒక స్థిరమైన రూపొందించుకోవడానికి ఈ మధ్య కాలం ప్రధానంగా పనిజేసింది. అయితే కేవలం ఈ మధ్య కాలంలో రాసినటువంటి వ్యాసాలు ఇవే అయితే దీనికి ఇదొక గుణాత్మక మార్పుగా చెప్పుకోవాలి. ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిందనంటే అదొక గుర్తింపుగా గౌరవిస్తూనే దానికన్నా ముందు చేసినటువంటి కృషి గూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ సందర్భంగా మనం అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్త్రీవాద భూమికగా ఆ నేపథ్యంగా పనిచేసినటువంటి సాహిత్యాన్ని, ఆమె చేసినటువంటి కృషిని గూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మహిళా జీవన సమస్యలు మూలాల అన్వేషణ అని 1994లో 1994లో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. తర్వాత తెలుగు నవల కథానిక విమర్శ పరిణామం అని తీసుకొచ్చారు 1995లో. అట్లాగే రావి శాస్త్రి శాస్త్రీయ దృక్పథం అని 1996లో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం అని 1998లో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకం రావడానికి ముందు జరిగినటువంటి విమర్శనాత్మక కృషి ఇందులో ఉంది. ఇందులో మార్క్సిస్ట్ విమర్శ అనేది చాలా బలంగా చోటు చేసుకున్నటువంటి రచనలివి. 1984, 2010 ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మధ్య కాలంలో రాసినటువంటి రచనలు ఇవన్నీ చెప్పాను గదా! వీట్లలో ఎక్కువగా ఆహ్, మొదట రాసినటువంటి 4 వ్యాసాలు గూడా పరిశోధన పత్రాలు, సెమినార్‌లకు రాసినటువంటి కీలక ఆహ్, పత్రాలు అంటే కీనోట్ అంటాం గదా! ఆ కీనోట్ పత్రాలు, తర్వాత ముందు మాటలు, సమీక్షలు, తర్వాత పత్రికల కోసం రాసినటువంటి విమర్శలన్నీ గూడా ఇందులో సంకలనం చేయబడ్డాయి. అంటే దగ్గరికి కూర్చబడ్డాయి. వీటన్నిటిని చదివిన తర్వాత ఒక 3 అంశాలని ఈ పుస్తకం ఏం జేసిందంటే 3 అంశాలని జెప్పొచ్చు. ఒకటి, సామాజిక పరిణామ క్రమానికి ప్రాతినిధ్యం వహించింది. 1984 మొదలు 2010 వరకు ఉన్నటువంటి ఆ రచనల మధ్య ఉన్నటువంటి ఒక సామాజిక పరిణామ క్రమం ఎంతో ఉంది. అంతకుముందు వాళ్ళు జేసినటువంటి స్త్రీ జననాభ్యుదయ సంస్థ అని జెప్పి ఒకటి పెట్టి రూట్‌లోకి వెళ్లి గ్రామీణ స్థాయిలోకి అక్కడ ఉన్నటువంటి మహిళల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యల నుంచి మొదలుకొని అన్నిటిని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవం అంతా గూడా ఒక సామాజిక పరిణామ క్రమాన్ని ప్రాతినిధ్యం వహించింది. అట్లాగే స్త్రీల సాహిత్య అధ్యయనానికి కావాల్సినటువంటి సైద్ధాంతిక మానసిక పరిస్థితులను అందించింది. ఇది మొదటి 4 వ్యాసాలు చేసినటువంటి గొప్ప కృషి ఏమిటంటే సైద్ధాంతిక దృక్పథాన్ని ఇచ్చింది. స్త్రీవాదాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనే పద్ధతిలో ఈ వ్యాసాలు చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. తర్వాత మహిళలుగా రాస్తున్న వాళ్ళ కవిత్వాన్ని, కథలను ఏ కోణం నుంచి చదవాలి, ఏ పద్ధతుల్లో అధ్యయనం చేయాలనే దాని గురించి గూడా చాలా లోతైన విశ్లేషణ గూడా ఈ పుస్తకం దొరుకుతుంది. అట్లాగే మూడోది, ఒక దిక్సూచిగా, ఒక కరదీపికగా ఉంటుంది. రేపటి నాడు యువకులు ఎవరైనా, కొత్తగా సాహిత్యంలోకొస్తున్న వాళ్ళైనా, ఎవరైనా విమర్శ రాయడానికో, పరిశోధనలోకొస్తున్న వాళ్ళైనా ఈ పుస్తకం చదివితే అనేక కోణాలని మనం రాబట్టుకోవచ్చు. ఒక కరదీపిక లెక్క, ఒక మాన్యువల్ గైడ్ లెక్క ఉంటుంది ఈ గ్రంథం అని జెప్పేసి చెప్పవచ్చు. అట్లాగే ఈ వ్యాసాల నిండా కొన్ని ఉన్నాయి. అంటే మామూలుగా ఈ వ్యాసాలన్నీ చదివిన తర్వాత ఒక పాఠకుడిగా కొన్ని అభిప్రాయాలు కలిగాయి నాకు. అందుకని ఒక్కొక్క పాయింట్ చెప్తూ మీకు ముందుకు తీసుకెళ్తున్నాను. విస్తృత అధ్యయనం కనిపిస్తా ఉంది ప్రతి వ్యాసంలో గూడా. బేసిక్‌గా ఇంతకుముందు చెప్పాను గదా! ఉత్తమ పాఠకుడుగా తయారవ్వడం, ఉత్తమ పాఠకుడిని తయారు చేసిన బాధ్యత గూడా విమర్శ మీద ఉంటుంది. ఉత్తమ పాఠకుడే
అనేక కొత్త కోణాన్ని రాబట్టుకోగలుగుతాడు కనుక విస్తృత అధ్యయనం చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. 2 సైద్ధాంతిక స్పష్టత. ఒక భావజాలం ఒక దృక్పథం నేపథ్యంగా సాహిత్యాన్ని వాటిని పరిశీలించడం అనేది ఇందులో ఉంటుంది. 3 సమన్వయ దృక్పథం. మార్క్సిస్ట్ విమర్శకులు అనగానే లేదా గతంలో గతాన్ని పూర్తిగా విమర్శిస్తా కానీ ఈవిడలో సమన్వయ దృక్పథం. ప్రాచీన సాహిత్యంలో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, అవి సాహిత్య ప్రతిఫలనాలు ఏమిటి, ఆధునిక కాలంలో వచ్చినటువంటి సాహిత్య ప్రతిఫలనాలు ఏమిటి, ప్రజాస్వామిక దృక్పథాలు ఏమిటి, వీటి ఈ రెండు వారధుల మధ్య సమన్వయం సాధించే ప్రయత్నం వారు చేశారు. అట్లాగే 4 వారిలో ఉండే నిబద్ధత, చేసే పని పట్ల నిబద్ధత, లోతైన విశ్లేషణ కావచ్చు, చదివిన దాన్ని వారు కనిపించినటువంటి భావాలని పాఠకులతో పంచుకోవడం కావచ్చు, అది అంతా కూడా నిబద్ధతతో చేసింది. అట్లాగే ఒక కార్యకర్తగా, మహిళావాద కార్యకర్తగా, ఒక మార్క్సిస్ట్ కార్యకర్తగా ఆవిడ నిమగ్నత కూడా చూపించింది. ప్రతి కార్యక్రమంలో తను పాలు పంచుకున్నది. ఇప్పుడు కూడా నేను సమూహ అని సెక్యులర్ రైటర్స్ ఫోరం దాంట్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. మేమందరం కూడా రెగ్యులర్ గా కలుసుకునే వాళ్ళమే కనుక వారి నిమగ్నత ఆ విధంగా ఉంటుంది. తర్వాత సామాజిక శాస్త్రాలను అన్వయం చేసే దృష్టి. సాహిత్యాన్ని కేవలం సాహిత్యంగానే కాకుండా ఒక్క నిమిషం అండి. సామాజిక శాస్త్రాలని సాహిత్య విమర్శకు అన్వయించడం, సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అన్వయించడం అనేది దీంట్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. అట్లాగే భారతీయ సామాజిక వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, పరిణామాలు గుర్తెరిగి విమర్శ చేశారు. భారతదేశ సామాజిక వ్యవస్థ తీరును తెలుసుకుంటేనే దాంట్లో ఉన్నటువంటి దాని స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, దాని గత చరిత్ర ఏమిటి, వర్తమానంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఆ పరిణామాలన్నింటినీ కూడా గుర్తెరిగి విమర్శ చేసినటువంటి బాధ్యతగా గుర్తెరిగి విమర్శ చేసినటువంటి వారు కాత్యాయని గారు. అట్లాగే సామాజిక సాహిత్య పరిణామాలు, వాటి మధ్య అవినాభావ సంబంధాన్ని గుర్తెరిగి కూడా వారు విమర్శ చేశారు. మామూలుగా సమాజానికి సాహిత్యానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజంలో ఏదైతే ఉంటుందో అది సాహిత్యంలోకి ప్రతిఫలిస్తుంది, సాహిత్యంలోకి వస్తుంది. దాన్ని గుర్తెరిగి విమర్శ చేసిన వారు. అట్లాగే బలమైన సైద్ధాంతిక నేపథ్యాన్ని పునాదిగా ప్రజలకు అందించిన వారు, పాఠకులకు అందించిన వారు ఈ విధంగా ఉంటారు. అయితే ఈ విషయంలో మనం ఇన్ని లక్షణాలు కాత్యాయని గారు చెప్పుకుంటున్నాము. అట్లాగే కవులు, రచయితలు ఉంటారు. మనం ప్రజా కవులు అంటాం, ప్రజా రచయితలు అంటాం. అట్లాగే ప్రజా విమర్శకులు ఎందుకు ఉండకూడదు? నా దృష్టిలో అయితే ప్రజా విమర్శకురాలే. సామాజిక బాధ్యత కలిగి ఉన్నటువంటి విమర్శకులు ప్రజల పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల, వారికి ఒక మార్గం చూపడం పట్ల సాహిత్య విమర్శలు కృషి చేస్తున్నటువంటి వాళ్ళని మనం ప్రజా విమర్శకులు అనవచ్చు. అట్లా ఆ విధంగా చూస్తున్నప్పుడు ఈ పుస్తకంలోని ఈ వ్యాసాలన్నింటినీ కూడా మార్క్సిస్ట్ ఫెమినిజం అనే ఒక కోణం నుంచి అధ్యయనం చేసినటువంటి విమర్శకురాలుగా ఇవ్వడం గుర్తించవచ్చు. అట్లాగే స్త్రీల సాహిత్య అధ్యయనానికి సంబంధించి తను ఎంచుకున్నది పర్టికులర్ గా మార్క్సిస్ట్ ఆర్థిక రాజకీయ దృక్పథం అని చాలా స్పష్టంగా మొదటి వ్యాసంలో చాలా స్పష్టంగా చెప్పుకున్నారు ఆ విషయాన్ని. దానికి సంబంధించినటువంటి పరికరాలు వ్యక్తి చైతన్యం, ఆర్థిక పునాది, ఈ 2 పనిచేస్తుంటాయి. ఆర్థిక పునాదిలో ఉండే అంశము ఉపరితలాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుందని చెప్తున్నామో అట్లా ఆర్థిక పునాది మీద ఉన్నటువంటి, అంటే ఉపరితలం మీద ఉన్నటువంటి కళా సాంస్కృతిక రంగాలను కూడా అంతే విధంగా ప్రభావితం చేశారనే ఎరుకతోని సాహిత్య విమర్శ, అందులో స్త్రీవాద సాహిత్య విమర్శలోకి వచ్చినటువంటి వారు. అట్లాగే సమాజాన్ని, కళలను అర్థం చేసుకోవడానికి రాజకీయ అర్థశాస్త్రం, అట్లాగే చారిత్రక దృక్పథం కూడా అవసరమని కూడా తన విమర్శ వ్యాసాల్లో ప్రతిపాదించింది. స్త్రీల సాహిత్యాన్ని మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేయడానికి అవసరమైన నేపథ్యాన్ని మొదటి వ్యాసంలో విశ్లేషించారు వాళ్ళు. ఈ మొదటి వ్యాసం విశ్లేషిస్తున్న క్రమంలో మొదట తను ఒక ప్రశ్న వేసింది. స్త్రీల సాహిత్యాన్ని మార్క్సిజం వెలుగులో ఎందుకు అధ్యయనం చేయాలి అనే ఒక ప్రశ్నను సంధించి దానికి ఒక 3 రకాల సమాధానం చెప్పింది. ఒకటి, స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక సిద్ధాంతాన్ని, పద్ధతిని సూచించాలి కాబట్టి అది మార్క్సిజం నేపథ్యంగా ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ
శాస్త్రాన్ని మనం ఎంచుకోవాలని చెప్పింది. 2 ఈ సిద్ధాంతం పద్ధతి లేకపోతే ఈ అధ్యయనానికి ప్రయోజనం లేదన్న విషయాన్ని నొక్కి చెప్పడానికి నేను ఈ స్త్రీల సాహిత్యాన్ని మార్క్సిజం వెలుగులో ఎందుకు అధ్యయనం చేయాలనేది చెప్తున్నానని చెప్పి రెండో పాయింట్ చెప్పింది. ఇక మూడవ అంశము సర్వతంత్ర స్వతంత్ర అంశంగా అధ్యయనం చేసి సాహిత్య కళా విలువలేమి లేవు అని స్త్రీల సాహిత్యాన్ని తిరస్కరించే ఒకానొక ప్రమాదం నుంచి తప్పించడానికి నేను ఈ సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అట్లాగే ఈ వ్యాసంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. ఒక 3 ప్రాతిపదికలు స్త్రీల సాహిత్య అధ్యయనానికి అవసరమైనటువంటి 3 ప్రాతిపదికలు బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకటి, స్త్రీలు ఎంత సాహిత్యాన్ని సృష్టించారని కానీ, ఎంత బాగా రాశారని కానీ కాక, వాళ్ళేం రాశారో, ఎందుకు రాశారో, ఎందుకు రాయలేకపోయారో చూడాలి అని చెప్పేసి ఒక నేపథ్యాన్ని ఒక అధ్యయనానికి సంబంధించినటువంటి ఒక ప్రాతిపదికను చెప్పారు. 2, పితృస్వామిక సామాజిక అధికార సంబంధాలలో అణచివేతకు గురైన వర్గం సృష్టించినటువంటి సాహిత్యంగా స్త్రీల సాహిత్య ప్రత్యేకతను గుర్తించి పరిశీలించి విలువ కట్టాలని 2వ పాయింట్ గా చెప్పారు. ఇక 3వ పాయింట్ గా స్త్రీల సాహిత్యాన్ని విలువ కట్టడంలో ఆ సాహిత్యం వచ్చిన కాలం నాటి మొత్తం సమాజ స్థితి, అందులో స్త్రీలకున్న అవకాశాలు, ఆ అవకాశాల నుండి వాళ్ళు పొందిన చైతన్య స్థాయి ప్రాతిపదికలు కావాలని చెప్పేసి ఈ వ్యాసంలో ప్రధానంగా ఈ ప్రాతిపదికల నేపథ్యంగా వారు ఈ వ్యాసాన్ని నిర్మించారు. ఈ వ్యాసాన్ని నేను ప్రసంగం చెప్తున్న మధ్యలో ఓ దగ్గర మళ్ళా ఉటంకిస్తాను. అట్లాగే ఈ సిద్ధాంతం తర్వాత పద్ధతి, ఈ 2 ఈ వ్యాసంలో చాలా బలంగా చెప్పే ప్రయత్నం, ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక పునాదిని కల్పించే ప్రయత్నం చేశారు. దీంట్లో సిద్ధాంతం అనేది దృక్పథానికి సంబంధించింది. ఈ దృక్పథం రాజకీయ అర్థశాస్త్ర అవగాహన నుంచి రూపొందుతుందని చెప్పారు. అట్లాగే పద్ధతి నిర్దిష్టతకు సంబంధించింది. అది స్త్రీల ఆయా సాహిత్య రచనలు వచ్చిన కాలం నాటి రాజకీయ ఆర్థిక పరిణామాలు, స్వభావ ఫలితాల పరిశీలన నుండి రూపొందుతాయని చెప్పేసి ప్రతిపాదన చేశారు. అట్లాగే రెండవ వ్యాసం చూసుకుంటే ఇందులో ప్రధానంగా సైద్ధాంతిక భూమిక నుంచి ఉన్నటువంటి వ్యాసం చూసుకుంటే ఆధునిక తెలుగు సాహిత్యంలో జెండర్ స్పృహ. దీంట్లో ఈ వ్యాసం పునాది ఇది ఈ వ్యాసం ఈ పుస్తకానికి సంబంధించి పునాది రాళ్ళ వంటి ఒక వ్యాసంగా చెప్పొచ్చు. జెండర్ అనేదే ఏమిటి, జెండర్ స్పృహ ఏమిటి అనే విషయంలో చర్చ చేస్తూ సాహిత్యంలో వచ్చినటువంటి అనేక జెండర్ కేంద్రంగా ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. దీంట్లో ఒక చిన్న అంశం రాశారు, నేను దాన్ని చదివి వినిపిస్తున్నాను చూడండి. జెండర్ ఒక సామాజిక భావన, సమాజంలో స్త్రీ పురుష సంబంధాల స్వభావం అర్థం చేసుకోవడానికి నిర్దిష్టార్థంలో అంది వచ్చిన ఒక పరికరం. స్త్రీ పురుష లింగ భేదం శారీరకమైంది, సహజమైంది, పుట్టుకతో వచ్చేది. కానీ స్త్రీ పురుషుల మధ్య అంతరాలు, అసమానతలు, స్త్రీని ఒక రకంగా పురుషుడిని ఒక రకంగా చూచే వివక్ష దృష్టి, స్త్రీకి ఒక రకంగా పురుషుడికి ఒక రకంగా వర్తించే ద్వంద్వ నైతిక విలువల పైనుంచి రూపొంది అమలవుతున్న సామాజిక వికృతులు, వీటిని అర్థం చేసుకోవడానికి రూపొందిందే జెండర్ అనే భావన అని చెప్పాను. అయితే జెండర్ అనే భావన ఇక్కడ వరకు బాగుంది, కానీ ఈ జెండర్ స్పృహ అన్న జెండర్ సెన్సిబిలిటీ అనే దానికి మనం తెలుగు అర్థం చెప్పుకోవచ్చు. సమాజంలో కాలం గడుస్తున్న కొద్ది ప్రజాస్వామిక భావనలు, విద్య అవన్నీ అయినప్పుడు ఒకరి గౌరవాన్ని కించపరచకుండా విషయాన్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు భాషలో కావచ్చు, తర్వాత మాట్లాడే విధానంలో కావచ్చు, సామెతలు కావచ్చు, గతంలో మహిళలని, కింది కులాల వాళ్ళని హీనపక్షంగా చూస్తూ, తక్కువగా చూస్తూ వాడినటువంటి మాటలు ఉన్నాయి. వాటిని సాహిత్యంలోకి వచ్చేసరికి గూఢంగా, నిగూఢంగా కూడా వాటిని వాడకుండా జెండర్ సెన్సిటైజేషన్ చేయాలి కనుక దాన్ని జెండర్ స్పృహ అనే పద్ధతిలో తీసుకొని వచ్చారు. ఈ విషయాన్ని జెండర్ స్పృహ అనే 2 పదాలని వారు విశ్లేషించే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ వ్యాసంలో సిద్ధాంత నిర్వహణ పద్ధతిని ఏదైతే పద్ధతిగా ప్రకటించారో, ప్రాచీన సాహిత్యం పట్ల స్త్రీవాదం లేదా స్త్రీవాదులు లేదా స్త్రీల భవిష్యత్తును లేదా వాళ్ళ జీవితాన్ని ఒక మంచి మార్గం వైపు ఉండాలి, వాళ్ళు నిత్యం అందరితో కలిసి ఉండేలా, ఎటువంటి వివక్షతలకు గురి కాకుండా చూసుకోవాలనుకునే వాళ్ళకి కొన్ని ప్రతిపాదనలు, ప్రాచీన సాహిత్యాన్ని ఎలా చూడాలి, ధర్మశాస్త్ర గ్రంథాలు కావచ్చు, నీతి శాస్త్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎట్లా చూడాలి, అవి చేసినటువంటి విషయాన్ని చెప్తూనే వాటిని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనే విషయం 2 కొటేషన్లలో చెప్పారు వాళ్ళు. స్త్రీల సమస్త జీవితం పురుషాధీనమైందిగా నిర్వచించబడటంలో
ఇంట్లోనూ బయట స్త్రీ సమస్త ఆలోచనలు, చర్యలు పురుష ప్రయోజనాలకు అనుగుణంగా నిర్దేశించే, నియంత్రించే వ్యవస్థ తయారయ్యింది. ఆల్రెడీ తయారయ్యిందని చెప్తూ, ఈ విధంగా స్త్రీ పురుషుల మధ్య శారీరక లింగ భేదాలను మలచిన సామాజిక వివక్షతను స్థిరీకరించే ప్రక్రియ కౌటిల్యుని అర్థశాస్త్ర కాలం నాటికే ప్రారంభమై మనుధర్మ శాస్త్రం వాత్సాయన కామసూత్రాలతో పూర్తయింది అని చెప్పేసి వారు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ మనుధర్మ శాస్త్రము, తర్వాత కౌటిల్య అర్థశాస్త్రము, వాత్సాయన కామసూత్రాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. అట్లాగే స్త్రీ పురుషుల సాంఘిక సంబంధాలకు మానవ ధర్మాలని మనుధర్మ శాస్త్రం న్యాయ సంబంధతను సమకూరిస్తే ఆ ప్రాతిపదిక మీదనే కామశాస్త్రం లైంగిక సంబంధ వ్యవస్థను నిర్ధారించింది. నీతి ధర్మ శాస్త్రాలు వాటిని అనుసరించే రాజ్యం, మతం, కులం తదితర వ్యవస్థలు అవి నిర్మించి ప్రచారం చేసిన భావజాలం లింగ వివక్షతను పెంచి పోషించాయని చెప్పి వర్తమాన కాలంలో ఉన్నటువంటి వివక్ష రూపాలకి కాల పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఆ మార్పులు ఏమున్నాయి, గతంలో చేసినటువంటి నిర్ధారించినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనే అంశాలను కూడా వారు ఈ వ్యాసంలో ప్రధానంగా చర్చించారు. జెండర్ స్పృహ అనేది చెప్తూనే దానికి ఒక 3 ప్రాతిపదికలు కూడా చెప్పారు. ఒకటి, రచయిత చైతన్యం ఉండాలి. ఆ చైతన్యవంతంగా తను రాయడం ఉండాలి. రాసే పదాల పట్ల కావచ్చు, వాక్యాల పట్ల ఒక స్పృహ కలిగి ఉండాలి. మనం ఎవరిని కూడా కించపరచకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మనం రాసుకోవాలి అని చెప్పేసి రచయిత చైతన్యవంతం కావాలని ఒక ప్రతిపాదన చేశారు. తర్వాత రచయిత సంకల్పం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది అది కూడా సంకల్పం కిందకి వస్తుంది. తర్వాత రచయిత నియంత్రణ ఉండాలి. తను రాసే విషయాల పట్ల కూడా వాటిని నియంత్రించుకునే శక్తి కూడా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ జెండర్ సెన్సిటైజేషన్ విషయంలో కావచ్చు, లేదా పాత్రల చిత్రంలో కావచ్చు, కందుకూరి కావచ్చు, కందుకూరి సత్యవతి చరిత్రలో ప్రస్తావించిన అంశాలు, తర్వాత విధవా వివాహం విషయంలో కూడా ఆధునిక కాలంలో వచ్చిన తర్వాత విధవా వివాహాలు జరుగుతాయి, కానీ అది ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఒక నిర్ధారణ కూడా, లేదా ఆమె నిర్ణయం కూడా తన చేతిలో ఉండదని చెప్పేసి ప్రతిపాదిస్తూ గురజాడ కన్యాశుల్కం లాంటివి కావచ్చు, తర్వాత స్త్రీకి ఒక మనసు ఉంటుంది, దానికి ఆలోచింపజేసే హృదయం ఉంటుంది, వీటన్నిటికీ వాటికి ఒక పని చెప్పాలని చెప్పేసి ప్రతిపాదిస్తూ స్వేచ్ఛాయుతమైనటువంటి స్త్రీవాదానికి దారులు తీసినటువంటి చలం కావచ్చు, తర్వాత కుటుంబంలో ఉండే ఆడపిల్లగా పుట్టినాటి నుంచి మరణించే వరకు కుటుంబంలో ఉండే వివక్షత రూపాలని వాటన్నిటిని కూడా ప్రజల కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేసినటువంటి కొక్కులు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చైతన్యం దృష్ట్యా భిన్న భిన్న సంవత్సరాలకు చెందిన వాళ్ళు, కాలక్రమం చెందినటువంటి వాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు ఉన్నవాటి వారి చైతన్యం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కృషి మీద ఆధారపడుతుందని చెప్తూ చైతన్య స్థాయిలో స్పష్టమైన భేదం ఉంది. ఇది వాళ్ళ జీవితాల నేపథ్యం నుంచి, వాళ్ళ కాలానికి అంది వచ్చిన జ్ఞానం నుండి, వాళ్ళు అభివృద్ధి చేసుకున్న దృక్పథం నుంచి రూపొందింది ఈ చైతన్యం అని చెప్పి, కనుక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో చైతన్య స్థాయిలో భేదాలు అనేవి నిర్ధారణ అయ్యాయి. అధ్యయనాన్ని ఈ నేపథ్యం నుంచి, ఈ ప్రాతిపదిక నేపథ్యం నుంచి అధ్యయనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలను కూడా కాచేని గారు చెప్పారు. అట్లాగే ఒక స్త్రీవాదిగా, ఒక మార్క్సిస్టుగా అసలు స్త్రీవాదం అనే దృక్పథం నుంచి చూసినప్పుడు ఎట్లా ఆలోచించాలి అనుకున్నప్పుడు, సామాజిక సాంస్కృతిక రంగాలు ఏవైనా స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యం వలనే సంపూర్ణంగా వికసించగలుగుతాయి. అప్పుడే అవి సమగ్రం కాదు. ఈ చేస్తూనే వారు సాహిత్యంలో చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఈ మహిళా భాగస్వామ్యం పెరగాలి అని వాళ్ళలో కవులు, రచయితలు వాళ్ళందరూ కూడా పెరగాలని ఒక మహిళగా తను కూడా కార్యక్షేత్రంలో దిగి అనేక పనులు చేశారు. మహిళలు సాహిత్యం, స్వాతంత్రానికి పూర్వ స్త్రీల కవిత్వం అనే ఈ 2 వ్యాసాలు, ప్రధానంగా ఈ 2 వ్యాసాలు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక విహంగ వీక్షణ చేసింది. అట్లాగే విహంగ వీక్షణంతో పాటు కేవలం పైకెళ్ళి దూరపు చూపు కాకుండా క్షీణ దృష్టిని కూడా ఇచ్చింది. మామూలుగా గ్రద్ద ఆకాశంలో సంచరిస్తూ తనకు కావాల్సినటువంటి ఒక టార్గెట్ పైకి వెళ్ళేసి లటక్కన పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది. అట్లా ఎక్కడైతే పాయింట్ ఆఫ్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయో తను చాలా సూక్ష్మ పరిశీలన కూడా, ఒక క్షీణం చేసినట్టుగా, ఒక గ్రద్ద చేసినట్టుగా సూక్ష్మ పరిశీలన కూడా ఇందులో ఆ చూపు చూసింది. అట్లాగే ప్రాచీన కాలంలో రచయిత్రులు తమ కవిత్వంలో తప్పులు ఎంచవద్దని వేడుకున్న విధానాన్ని
ఆ కాలం నాటి ప్రత్యేక పరిస్థితులకు అన్వయిస్తూ చెప్పారు. దీన్ని ఆవిడ చెప్పిన విధానం చూస్తే ఎట్లా ఉందంటే చూడండి. 15వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది లోపల 400 ఏండ్లలో సాహిత్య రంగంలోకి ప్రవేశించిన స్త్రీలు తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల, మోహనాంగి, రంగాజమ్మ, కృష్ణాజమ్మ, ముద్దుపలని, తరిగొండ వెంగమాంబ, సుభద్రమ్మ అని 8 మందే. వాళ్ళు కూడా తమది కాని సాహిత్య ప్రపంచంలోకి వచ్చి జాతరలో తప్పిపోయిన పిల్లల వలె బెదురుతూ, అభద్రతకు, ఆత్మన్యూనతకు లోనవుతూ తప్పులెంచకుడు తప్పొప్పు లేరీతిగానైనా గెలిసేయక చిత్తగింపవలెను అని మొల్ల రామాయణంలో తప్పులెంచకుడు అని చెప్పేసి మొల్ల కోరుకున్నట్లుగా, తప్పొప్పు లేరీతిగానైనా గెలిసేయక చిత్తగింపవలెను అని తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యం అనే గ్రంథంలో ఆహ్, వేడుకున్నటువంటి విధానాన్ని చెప్పారు. అట్లాగే ప్రధాన స్రవంతి కవి ప్రపంచాన్ని సంబోధించి అర్థిస్తూ కాస్త స్థలం కోసం వెతుక్కోవాల్సిన వాళ్ళే అయినారు తప్ప, ముద్దుపలని వంటి వారు కూడా వేశ్య జీవన కారణంగా కందుకూరు వీరేశలింగం పంతులు వంటి సంస్కృతుల నిరసనకు కూడా గురైనటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మెయిన్ స్ట్రీమ్ సాహిత్య చరిత్ర చదివిన వాళ్ళుగా మేమందరం కూడా సాహిత్య చరిత్రలో కొన్ని పుస్తకాలు ప్రధానంగా ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఎక్కువ శాతం మగవాళ్ళ రచనలే ఉంటాయి. ఆడవాళ్ళ రచనలు అక్కడక్కడ ఉంటాయి. అందుకనే మహిళావాదం చర్చకొచ్చిన తర్వాత, స్త్రీవాదం చర్చలోకి వచ్చిన తర్వాత అసలు స్త్రీల సాహిత్యం ఏమిటి, స్త్రీల సాహిత్య చరిత్రలు ఏమిటి అని తవ్వి తీసుకున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా కాత్యాయని విద్య గారు మొదటి నుంచి ఉన్నారు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రచయిత్రులు ఎవరు, ప్రారంభ కాలంలో ఉన్నటువంటి రచయిత్రులు ఎవరు అని చెప్పేసి కూడా స్త్రీల సాహిత్య చరిత్రని బయటకు తీసే ప్రయత్నం కాత్యాయని విద్మహి గారు చేశారు. ఆ దాని తాలూకు వర్క్ అంతా కూడా ఈ పుస్తకంలో ఉంది. అట్లాగే దీనికి సంబంధించి మగవాళ్ళు ఎందుకు ఎక్కువగా అంటే ఉన్నారు సాహిత్య ప్రపంచంలో, ఆడవాళ్ళు ఎక్కువ తక్కువగా ఉండడం ఎందుకు, అట్లాగే వాళ్ళు ప్రతిభావంతంగా రాయట్లేరు అని చెప్పేసి కూడా బయట ఆహ్, చాలా మంది రాస్తుంటారు. అందుకనే మొదట్లో ఆమె అన్నారు, రాసింది అన్ని ఆవిడ అలానే ఎందుకు రాసింది అనేది చూడాలి తప్ప, ఇది బాగలేదు అని చెప్పేసి పక్కకు తీసేయడానికి ఏదైతే ప్రమాదం ఉందో దాన్ని దృక్పథ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మార్క్సిజం తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడే ప్రయత్నం కూడా చేయరని చెప్పేసి నిగూఢంగా చెప్తూ, కవిత్వం రాయగలిగినంత ప్రతిభా విత్పత్తులు స్త్రీలకు లేకపోవడమే కవిత్వ రంగంలో స్త్రీలు కనిపించకపోవడానికి కారణమన్న అభిప్రాయం ఉంది. ప్రతిభా విత్పత్తుల సంపాదనకు పురుషులకున్నంత అవకాశాలు ఈ సమాజంలో స్త్రీలకు లేవన్నది ఒక నిష్ఠూర వాస్తవం అని చెప్పేసి తన అభిప్రాయాన్ని చెప్పారు. అట్లాగే ప్రారంభ స్త్రీవాద కవిత్వంలో, స్త్రీ కవిత్వంలో ప్రధానంగా స్త్రీవాద కవిత్వం అని చెప్పాల్సిన అవసరం లేదు. స్త్రీ కవిత్వంలో లౌకిక జీవితాన్ని నియంత్రించిన స్త్రీ జీవన ధర్మ సూత్రాలు ఒక ఆదర్శంగా వాళ్ళ కావ్య వస్తువులు నిర్దేశించడం అనేది ప్రారంభ కవిత్వంలో కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అట్లాగే కాత్యాయని గారి రచనా పద్ధతి చూసినా, వారి ప్రసంగ పద్ధతి చూసినా ఒక చారిత్రాత్మక దృష్టి కనబడతా ఉంటది. చారిత్రాత్మక దృష్టి అని ఎందుకు అంటున్నానంటే, ఒక రచయిత ఊరికేనే ఎదిగి రాడని చెప్పేసి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా! అది సమాజంలోంచి వస్తాడు. సమాజ కల్లోలిత ప్రభావాల నుంచి వస్తాడు గనక, ఈమె రాసినటువంటి వ్యాసాలు ఎక్కువగా చారిత్రాత్మక దృష్టి ఉంటుంది. కవి జీవితం నుంచి ఉంటుంది. సావిత్రి అనేటామె రచయిత్రిగా ఎదిగినటువంటి విధానం గురించి చెప్తున్నప్పుడు, అట్లాగే చిల్లర భవానిదేవి కవిత్వ శక్తి అని రాసినటువంటి వ్యాసంలో గూడా ఈ చారిత్రాత్మక దృష్టి ప్రధానంగా కనిపిస్తుంది. అట్లాగే ఈవిడ సునిశ్చితమైనటువంటి పరిశీలన చేశారు కాత్యాయని విద్మహి గారు. సునిశ్చితంగా, లోతుగా అధ్యయనం చేశారు. సావిత్రి కవితకు సంక్షిప్తత, స్పష్టత, వ్యంగ్యధ్వని అలంకారమైతే వచనానికి సూటిదనం, చురుకుదనం, పదునిచ్చాయి. సావిత్రి వచన రచన విధానం మీద రంగనాయకమ్మ ప్రభావం ప్రధానమైంది. ఇక్కడ రంగనాయకమ్మ రచనల్ని కాత్యాయని గారు ప్రారంభం నుంచి కూడా చదివారు. తను ఒక విమర్శకురాలిగా ఎదిగి రావడం కావచ్చు, మార్క్సిజం మహిళావాదంలోకి తను ఎంటర్ కావడం కావచ్చు, ఇదంతా కూడా రంగనాయకమ్మ గారి ప్రభావం కూడా ఉందని చెప్పేసి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఎక్కడో చదివినట్టు గుర్తుంది నాకు. కనుక రంగనాయకమ్మ ఆనాటి రచయితలందరి మీద కూడా ప్రభావం వేయగలిగింది. రంగనాయకమ్మ రాసినటువంటి ఆ పాత్రలు కావచ్చు, ఆ పాత్రల మనస్తత్వాలు కావచ్చు, పాత్ర చిత్రణ కావచ్చు, ఇవన్నిటి కూడా ఆ వర్తమానంలో ఉన్నటువంటి రచయితలకు మార్గనిర్దేశం చేసింది. భవిష్యత్తులో వచ్చినటువంటి రచయితలకు ఆదర్శంగా నిలిచింది. అట్లాగే సేమ్ రంగనాయకమ్మ ప్రభావం కూడా సావిత్రి మీద ఉన్నది. ఈ సావిత్రి తన రచనలో సంక్షిప్తత, స్పష్టత, వ్యంగ్యధ్వని అయితే అది అలంకారంగా ఉంటే,
వచనానికి సూటిదనము, చురుకుదనం, పదునిచ్చాయి అని చెప్పేసి తన రచనా పద్ధతి, తన రైటింగ్ స్టైల్ పైన వారు ఒక పరిశీలన చేశారు. అట్లాగే రాజ్యాధికారానికి ఇది ఒక చాలా లోతైన భావన. చర్చనీయాంశాలు చాలా లోతుగా చర్చించవచ్చు కూడా. రాజ్యాధికారాన్ని బలపరుచుకోవడానికి స్త్రీల పునరుత్పత్తి శక్తి మీద అధికారాన్ని స్థాపించుకోవటం ఒక సాధనం. రాజ్యాధికారంలో స్త్రీలకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా రాజ్యహింస తరచూ స్త్రీ విషయంలో లైంగిక హింసగా మారుతుండడాన్ని వర్తమాన రాజకీయ చరిత్ర మన అనుభవంలోకి తెస్తూనే ఉంది. దీన్ని రాజుల కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా చూడవచ్చు. ఆనాడు రాజులను దండెత్తి రాజ్యాన్ని మొత్తం ఆక్రమించుకొని అతని పరిధిలో ఉన్నటువంటి తన భార్యలను కూడా ఈ ఒక రాజు గెలిస్తే ఈ సంపద తను ఒక సంపదగా ఉంటుంది, రాజ్యలక్ష్మి ఎట్లయితే తీసుకుంటారో ఇతని భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోయేటువంటి సంఘటనలు కొన్ని చరిత్రలో చదివాం. అట్లాగే రాజ్యహింస మహిళల పైన ఎందుకు ఉంటుందంటే వాళ్ళ శారీరక హింసగా ఉంటుంది. ఈ మధ్య మణిపూర్ లో అక్కడ 2 తెగల మధ్య జరిగినటువంటి సందర్భంగా జరిగినటువంటి హింసలో స్త్రీని నగ్నంగా ఊరేగించిన సందర్భం కూడా ఉన్నది. మణిపూర్ సంఘటనలో అక్కడ జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక సంఘటనలు మన కళ్ళ ముంగర మనకు గత కాలం నుంచి కూడా వస్తా ఉంది. ఒకవేళ కుటుంబాన్ని చిన్న చూపు చూడాలనుకున్నా, ఎక్కడైనా కానీ మనిషి ఒక ఎదుటి వ్యక్తిని మనం తగ్గించాలనుకున్నా అది ఆటోమేటిక్ గా మహిళల మీదకి మలుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు వాడే బూతులైనా, ఆడవాళ్ళు వాడే బూతులైనా, బూతులు అనే వాటిలో 90% మహిళా కేంద్రంగానే ఉంటాయి. వీటన్నిటిని ఆ జెండర్ సెన్సిటైజేషన్ అనే ఒక భావాన్ని ప్రచారం చేయడం ద్వారా దాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఆ విషయాన్ని కూడా వారు ప్రతిపాదించారు. కనుక మెహజబిన్ ఆకురాలు కాలం అనే పుస్తకం పైన కొండపూడి నిర్మల, రేవతి దేవి, విమల, ఎస్ జయ, మట్టి పువ్వు కథలు, కవిత్వం, లక్ష్మీ సుహాసిని, శీలా సుభద్రదేవి వంటి వారి కవిత్వాన్ని వీరు చాలా లోతుగా విశ్లేషించారు, సమీక్షించారు. ముందు మాటల రూపంలో కూడా వారి అభిప్రాయాలు వేశారు. ఇందాక చెప్పుకున్నాం కదా రంగనాయకమ్మ గారి ప్రభావం చాలా మందిపై ఉంటుందని. ఆ రచనలు చదివిన వాళ్ళు కూడా ఆ ప్రభావానికి లోనవుతారు, విన్నవారు లోకు అవుతారు. అట్లాగే ఆ రచనకి అలవాటు పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కాచేని విద్మహే గారు కూడా రంగనాయకమ్మ గారు అంటే ఇష్టము కనుక ఆవిడ మీద 3 వ్యాసాలు రాశారు ప్రధానంగా. 1 పెళ్ళానికి ప్రేమ లేఖ, 2 రంగనాయకమ్మ సాహిత్యంలో స్త్రీ విముక్తి మార్గం, రంగనాయకమ్మ కథలు, కథన రీతులు అనే 3 వ్యాసాలు ప్రధానంగా రంగనాయకమ్మ గారి మీద రాశారు. ఈ పెళ్ళానికి ప్రేమ లేఖలో ఒక మగవాడు అనేవాడు ఎట్లా వివక్షతకు అంటే తను మాట్లాడే మాటల్లోనే ఎట్లా వివక్షత ఉంటుంది అనే విషయాన్ని ఆ ప్రేమలేఖ ఆధారంగా చర్చించారు. అట్లాగే రంగనాయకమ్మ సాహిత్యం మొత్తం కూడా చదివి ఆ స్త్రీ విముక్తి మార్గం తను ఎట్లా ప్రతిపాదించింది అని చెప్పేసి, వారు కథన రీతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇందులో చారిత్రక క్రమ పరిణామం వారు పట్టించారు. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు రచయిత్రికి ఆమె పరిణామ క్రమం పరామర్శించడం కాత్యాయని విద్మహి గారి విమర్శ పద్ధతి అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ముందు ప్రారంభంలో చెప్పాను, చారిత్రాత్మక పద్ధతి ఉంటుంది. ఒక రచయిత ఎదిగొచ్చిన క్రమాన్ని పట్టుకొని వారు రాసినటువంటి సాహిత్యానికి వారి కవి జీవితం లేదా రచయిత జీవితానికి మధ్య ఉన్నటువంటి ఒక లంకెని బిగించి ఆ దృష్టితో విమర్శ చేసినటువంటి ఓ పద్ధతి కాత్యాయని విద్మహి గారిది. ఇది ఈ వ్యాసం ప్రధానంగా రంగనాయకమ్మ గారి సాహిత్యంలో త్రిముక్తి మార్గం అనే వ్యాసం భవిష్యత్తు పరిశోధకులకు కావచ్చు, వ్యాసకర్తలు కావచ్చు, విమర్శకులకు కూడా ఒక నమూనా పరిశోధన పత్రంగా నిలిచిపోయింది. అట్లాగే పి సత్యవతి ఇల్లలకగానే అనే కథలు, తర్వాత పి సత్యవతి కథలు, కథన రీతులు అనే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా ఒక్క విషయం చెప్తాను. తెలుగు కథ స్త్రీవాదం అనే ఒక వ్యాసం కూడా రాశారు. పి సత్యవతి గారి పైన కూడా 3 వ్యాసాలు రాశారు. ఈ 3 వ్యాసాలని పి సత్యవతి గారి నేపథ్యంగా రాశారు. అట్లాగే తెలుగులో స్త్రీవాద కథా వస్తువుకు కొత్త జీవిత పార్శ్వాల రంగులద్ది, శిల్పానికి వ్యంగ్య వైభవాన్ని సమకూర్చి స్త్రీవాద కథకు తనదైన ముద్రనిచ్చినటువంటి రచయితి పి సత్యవతి అని చెప్పి, పి సత్యవతి గారి రైటింగ్ పైన, వారి రచనల పైన వారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్త్రీల జీవితంలోని చీకటి వెలుగుల చిత్రణ మంత్రనగరి అని చెప్పేసి
ఒక వ్యాసాన్ని కూడా రాశారు. అట్లాగే బొరవపల్లి అన్నపూర్ణ రెడ్డి గారి మనిషి మనసు అనే కథల సంపుటి మీద కూడా ఒక వ్యాసం రాశారు. ద్వివేదుల విశాలాక్షి కథలు, తర్వాత మృణాలి గారి కోమలి గాంధారం, జలంధర కథలు పైనటువంటి వ్యాసాలు ఒక 2 ముందుబాట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రాశారు. తర్వాత ఈ కథ విభజన ఏదైతే ఉందో మొదట స్త్రీల కవిత్వం, తర్వాత స్త్రీల కథ అని రాశారు కదా. అందులో ప్రధానమైనటువంటి వ్యాసం తెలుగు కథ స్త్రీవాదం అని చెప్పేసి ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసం. దీన్ని స్త్రీవాదం ఒక రచయిత్రిగా, ఒక స్త్రీవాద విమర్శకురాలిగా అసలు స్త్రీవాదం అంటే ఏమిటి అనేది కూడా ఒక చర్చకు తీసుకొచ్చారు. అది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక, కుటుంబిక, సామాజిక సంబంధాలను, సంస్కృతిని, విలువలను స్త్రీల అవసరాల రీత్యా, ప్రయోజనాల రీత్యా దర్శించి, వ్యాఖ్యానించి తాత్విక దృక్పథం స్త్రీవాదం అని చెప్పి స్త్రీవాదానికి చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక, కుటుంబిక, సామాజిక సంబంధాలను, సంస్కృతిని, విలువలను వీటన్నిటిని నేపథ్యంగా చదువుతున్నటువంటి దర్శించి ఆ తాత్విక దృక్పథాన్ని ప్రదర్శించడం లేదా ఆ వైపుగా దృక్పథం వైపుగా ఆలోచించజేయడం స్త్రీవాదం యొక్క లక్ష్యంగా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు స్త్రీవాదం 3 దశలుగా సాగిందని చెప్తుంది. అంటే స్త్రీవాదాన్ని సమీక్షించింది. ప్రపంచవ్యాప్త ఉన్నటువంటి స్త్రీవాదము, తెలుగునాట ఉన్నటువంటి స్త్రీవాదము, 2 మధ్య గ్యాప్. ప్రపంచవ్యాప్తంగా మొదటి స్త్రీవాదం వచ్చి చర్చనీయాంశమైన తర్వాత భారతదేశంలోకి స్త్రీవాదం వచ్చింది అని చెప్పేసి చెప్తారు. కాచేని విద్మహి గారు ఏమంటారంటే స్త్రీవాదం అనే భావనలు మనకు మొదటి నుంచి ఉన్నాయి. స్త్రీ అణచివేత ఎక్కడ ఉంటుంది, ధిక్కారం అక్కడ ఉంటుంది. ఆ ధిక్కారం స్త్రీవాదంగా రూపొందుతుందని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు. దాన్ని స్త్రీవాదం 3 దశలుగా సాగిందని చెప్తూ ఆస్తి హక్కు, విద్యా ఉద్యోగ హక్కు, జీవించే హక్కు, పునర్వివాహ హక్కు, విడాకుల హక్కు మొదలైన వాటిని చట్టబద్ధంగా సాధించి పెట్టడానికి, అందుకు అనుగుణంగా దేశీయ సామాజిక సంస్కరణలను మార్చడానికి జరిగిన ప్రయత్నాలు మొదటి దశకు చెందినవి. 2 చట్ట పరిధిలోకి రాని అనేకానేక కుటుంబిక, సామాజిక అసమానతలను, లైంగిక నియంత్రణలను, ఉత్పత్తి, పునరుత్పత్తి సంబంధ హక్కులను ప్రశ్నించి పరిష్కరించుకోవడానికి, సాధించుకోవడానికి ప్రధానంగా స్త్రీల వైపు నుండి జరిగినటువంటి కృషిని 2వ దశగా చెప్పారు. స్త్రీ స్వీయ అస్తిత్వాల చైతన్యం నుండి భిన్న అస్తిత్వ సమూహాలకు చెందినటువంటి స్త్రీవాదం తమ కొరకు తాము తమ కోణం నుండి నిర్వచించుకునే దశ 3వ దశలో జరిగింది. మొదటి దశలో ఉన్నటువంటి పరిమితమైనటువంటి దృష్టి, పరిమితమైనటువంటి మార్గం కాస్త 3వ దశకు వచ్చేసరికి తమ గురించి తాము, తమ విలువల గురించి తాము రాసుకొని, ప్రశ్నించుకొని సమాజంలో భాగమైన ద్వారా కూడా ఈ 3 జరిగింది. స్త్రీవాదం అనేది 1980ల తర్వాత మాత్రమే అనుకోవడం సముచితం అనిపించదు అని చెప్పేసి వారు ఒక ప్రతిపాదన చేశారు. ఇట్లా స్త్రీ పురుషుల తర్వాత నల్లూరి రుక్మిణి గారి కథల మీద కూడా కొద్దిగా లోతైన విశ్లేషణ చేశారు. అందులో వాస్తవం, ఉపమానం, వ్యాఖ్యానం అనే 3 స్థాయిల్లో కథేతి వృత్తాలను నడిపే శిల్పాన్ని రుక్మిణి ఈ కథల్లో అభివృద్ధి చేసిందని చెప్పేసి నల్లూరి రుక్మిణి రాసినటువంటి కథలకును ఆ కథల్లో ఉన్నటువంటి ఆ రచనా శైలిని కూడా మనకు పట్టించే ప్రయత్నం చేశారు. తర్వాత తెలుగు కథ స్త్రీవాదం అనే ఒక వ్యాసం తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో రాసినటువంటి, అంటే పరిశోధనాత్మక దృష్టితో రాసినటువంటి వ్యాసం విప్లవోద్యమ కథ తెలంగాణ రచయిత్రులు అని చెప్పి, తెలంగాణలో విప్లవోద్యమ నేపథ్యం నుంచి కథలు రాసినటువంటి తొలి మహిళ ఎం రత్నమాల అని చెప్పి రత్నమాల గారు రాసినటువంటి కథల్ని తెలంగాణ నుంచి వచ్చినటువంటి విప్లవ కథగా, మొదటి కథగా వారు నిర్ధారించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఇవన్నీ అంశాలు చర్చించుకున్న తర్వాత ఈ పుస్తకంలో చాలా విషయాలు, లోతైన విషయాలు చర్చకు వచ్చాయి, విషయ చర్చకు జరిగింది. నా వరకు నేను ఈ పుస్తకం జరిగిన తర్వాత కొన్ని క్రోడీకరించుకున్నాను. అది మార్క్సిస్టు స్త్రీవాద నేపథ్యం నుంచి కాచేని విద్మహి గారు విమర్శను ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు. తర్వాత తన మార్గంలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా చాలా సున్నితంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కఠినంగా విమర్శ చెప్పరు వీళ్ళు. మామూలుగా ఒకరొకరికి ఒక్కొక్క రకమైనటువంటి రచనా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు రారా లాంటి వాళ్ళైతే నేరుగా వారి దూకుడు ప్రదర్శిస్తారు. టిఎంఎస్ లాంటి వాళ్ళు, త్రిపురనేని మధుసూదనరావు లాంటి వాళ్ళు కూడా దూకుడు ప్రదర్శిస్తారు. నిజానికి చెప్పాలంటే వరవరరావు గారితో చారిత్రక దృష్టి ఉంటుంది, దూకుడుతనమేమో టిఎంఎస్ గారిది ఉంటుంది, త్రిపురనేని మధుసూదనరావు గారు. ఒక ఇంటర్వ్యూలో నేను చదివాను, ఈ ప్రసంగాన్ని ప్రిపేర్ అవుతున్న క్రమంలో కొలిమిలో వచ్చింది అనుకుంటాను. ఆ కొలిమి ప్రసంగం ఇంటర్వ్యూలో
నేను విమర్శా రంగంలోకి రావడానికి ఎవరు ప్రధానంగా కొద్దిగా కారణభూతం అవుతారంటే వరవర్రావు గారి పేరు, ఆ తర్వాత త్రిపురనేని మధుసూదన్ రావు గారి పేరు ప్రస్తావించారు. వరవర్రావు గారు అయితే అక్కడ వరంగల్ కేంద్రంగా ఉన్నవారు. త్రిపురనేని మధుసూదన్ రావు గారు తిరుపతి కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తండ్రి గారి శిష్యుడు కావడం, ఆయన బిరసం నిబ్బరుగా ఉండి ఆనాటికి మార్క్సిస్టు నేపథ్యంలో ఒక విమర్శను సృష్టించినటువంటి అగ్రగామి ఆ విమర్శకుల్లో ఒక్కడిగా బలమైన విమర్శకుడిగా ఆనాడు పేరు తెచ్చుకున్నాడు. అట్లా తెలుగు సాహిత్య హలో, హ్యాంగ్ అయిందండి, హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అయింది, వస్తున్నా. రైట్ సార్. సార్ రాజేంద్ర గారు మాట్లాడండి. ఇది రావట్లేదు, రాలా. సార్ ఒక్క నిమిషం సార్, వస్తుంది సార్. సార్ కనెక్ట్ అయిందా సార్? సార్ మహేంద్ర గారు, మీది హ్యాంగ్ అయింది, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. కనెక్ట్ అయిందా? ఓకే. ఆడియో వస్తోంది, వీడియో హ్యాంగ్ అయింది. మేబీ నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది. కంటిన్యూ చేయండి, ఆడియోనే కాబట్టి ప్రాబ్లం లేదు. సార్ కంటిన్యూ చేయండి. వీడియో లేదు. సార్ ఒక పని చేయండి సార్ మహేంద్ర గారు, ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి, లేకపోతే లేదా నెట్వర్క్ ఏమైనా ఇష్యూ ఉందేమో చూడండి. వీడియో లేకపోతే మళ్ళీ ఆడియో మాట్లాడమనండి. హలో మహేంద్ర గారు, ఆయన లాగౌట్ అయినట్టున్నారు సార్. నెట్వర్క్ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది, లాగౌట్ అయ్యారు, మళ్ళీ లాగిన్ అవుతారు. సార్ మహేంద్ర గారి ఫోన్ నెంబర్ ఉందా? వచ్చారు సార్, మళ్ళీ జాయిన్ అయ్యారు. ఓకే. మాట్లాడండి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఒక ఫోన్ ఆయన ఒకటే కట్ చేస్తున్నా కొద్ది ఫోన్ చేస్తున్నా సార్. ఈ విధంగా ఒక విమర్శకురాలిగా ఆమె సంయమనంతో, సమవీక్షణంతో, సునిశ్చిత దృష్టితో, సైద్ధాంతిక ప్రతిష్టతతో కూడినటువంటి కాత్యాయని గారి ఆ విమర్శ అంతా కూడా ఈ పుస్తకంలో గమనించవచ్చు. వారి పూర్వులుగా ఉన్నటువంటి వారి ఆ రచనా పద్ధతులైన అంటే త్రిపురనేని గారి నుంచి ముక్కుసూటితనం రాకపోయినా కానీ నిక్కచ్చిగా విషయాన్ని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్పడం,
తర్వాత వరవరావు గారి దృష్టిని చూసుకున్నప్పుడు సునిశ్చితమైనటువంటి పరిశీలన దృష్టి, చారిత్రాత్మక దృష్టి వచ్చినప్పుడు, తర్వాత మహిళావాదం, స్త్రీవాదము, మార్క్సిజం నేపథ్యంలో వచ్చినటువంటి భావజాలపరమైనటువంటి స్పష్టత కావచ్చు, వీటన్నిటిని మేళవించి వారి విమర్శలు రాణించారు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తమ విమర్శ, ఉత్తమ పాఠకులను సృష్టించే బాధ్యతాయుతమైన కార్యం అనుకుంటే ఆ విషయంలో సాహిత్య ఆకాశంలో సగం అనే పుస్తకం పరిపూర్తిగా విజయవంతమైంది అని చెప్తూ ఆ, నా ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. బోధన గారు. సార్ యా ధన్యవాదాలండి. అయితే మన అధ్యక్షులు ఈ కార్యక్రమానికి శ్రీ వల్లూరి శివప్రసాద్ గారు ప్రసాద్ సార్ మాట్లాడు. వల్లూరి శివప్రసాద్ గారు. అనేక మంది రచయితలు వాళ్ళ రచనా రీతులను గురించి, స్త్రీవాద దృష్టిలో వాళ్ళ కవిత్వం, అదేవిధంగా వారి కవిత, కథ, మొండాల గారి కోమల గంధారం గురించి, అదేవిధంగా సత్యవతి గారి కథల గురించి, రంగనాయకమ్మ గారి రచనా రీతుల గురించి, నల్లూరి రుక్మిణి గారి కథలు, వాటి గురించి చాలా చక్కగా ఒక రచయిత యొక్క పరిణామ క్రమాన్ని దృష్టిలో వారు చేసినటువంటి విమర్శ గురించి చక్కగా విశ్లేషణ చేశారు. చాలా సదవగాహన కలిగేలాగా కాచాయని విద్మహ గారి కృషిని గురించి చక్కని ప్రసంగం చేసినందుకు మీకు ధన్యవాదాలు. వారి సాహిత్యావకాశంలో సగం పుస్తకం మరొకసారి చదివితే బాగుంటుంది అనిపించేంతగా, చదవని వాళ్ళకి చదవాలనిపించేంతగా చక్కటి విశ్లేషణ చేశారు. మీకు అర్సం పక్షాన ధన్యవాదాలు మహేంద్ర గారు. మంచి ప్రసంగం. ఎవరన్నా వారిని ఏమన్నా ప్రశ్నించాలనుకుంటే సంక్షిప్తంగా ప్రశ్నించవచ్చు. హలో మహేంద్ర గారు. సార్ నా పేరు వెంకటరామయ్య. హలో చెప్పండి వెంకటరామ గారు. సార్, మొదటగా మిత్రుడు మహేందర్ కు అభినందనలు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఈ యువతరంలో, ముఖ్యంగా సమకాలీన యువతరంలో ఒక మంచి వక్త, అధ్యయనశీలి. అప్పుడప్పుడు మహేందర్ లాంటి వాళ్ళని చూసినప్పుడు, సారీ నేను ఈ సభా మర్యాదను కాదని చెప్పి మిత్రుడు కాబట్టి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు డాక్టర్ మహేందర్. మంచి అధ్యయనం, మంచి పరిశోధనా దృష్టితో చెప్పినటువంటి ఒక మంచి ప్రసంగం. ముఖ్యంగా పరిశోధన, విమర్శ, వీటితో పాటు ఒక సిద్ధాంతాన్ని అన్వయం చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి విమర్శకులు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వారిలో కాత్యాని మేడం గారు ఒకరు. ముఖ్యంగా మహేంద్ర చెప్పినటువంటి మార్క్సిస్ట్ విమర్శ, ముఖ్యంగా స్త్రీవాద, ఫెమినిస్ట్, మార్క్సిజం, ఫెమినిజం రెండింటిని కలిపి మార్క్సిస్ట్ ఫెమినిజం తోటి విశ్లేషించడం చాలా తక్కువ మంది మామూలుగా స్త్రీలనించేటువంటి ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఒక బ్యాలెన్స్ మైండ్ తోటి జరిగినటువంటి విమర్శన గ్రంథాలు చాలా తక్కువ. ముఖ్యంగా కేకే రంగనాథాచార్యులు గారు ఇలాంటి వారి స్థానంలో ఉన్నటువంటి గ్రంథం సాహిత్యాకాశంలో సగం. ముఖ్యంగా ఒక రీసెర్చ్ మెథడాలజీని ఉంటుంది. మనకి రాష్ట్రంలో స్త్రీలను అంటే వాళ్ళ మొత్తం అధ్యయన పద్ధతి ఎట్లుండాలని చెప్పేటువంటిది, వాటన్నిటి గురించి చెప్తూ వచ్చారు. అయితే ఈ తర్వాత ఒకే ఒక చిన్నపాటి సందేహం ఏంటంటే, మహేందర్ అంటే తర్వాత తరంలో ఇటువంటి పద్ధతిని అనుసరించే వారు ఎవరన్నా ఉంటే వారిని కూడా తర్వాత, అంటే ఒక మేడం గారికి ఒక దాన్ని ఏమంటారు మామూలుగా శిక్షరికంగా అలాంటివి ఏమైనా ఉంటే ఆ సమాచారాన్ని కూడా తర్వాత ఒక వ్యాస రూపంలో రాయగలరని నా అభిప్రాయం, విన్నపం.
డాక్టర్ మహేందర్ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ రమణయ్య సార్ చెప్పండి సార్. మహేంద్ర గారు సార్ చాలా మంచి ఉపన్యాసం చేశారు. థ్యాంక్ ఆ యూ. పుస్తకం నేను చదవలేదు. మీ ఉపన్యాసం విన్న తర్వాత వెంటనే ఆ పుస్తకం తెప్పించుకొని చదవాలని చెప్పే అభిప్రాయం కలిగింది. ఉపన్యాసం శైలి గాని తీరు గాని చక్కగా ఒక ఉపాధ్యాయుడు పిల్లలకి చెప్పినంత బాగా ఉంది. ఒక నోట్స్ తీసుకోవడానికి వీలైనట్టుగా చెప్పారు మీరు. హృదయపూర్వకమైన అభినందనలు మీకు, ఆమెకి విద్మయ్య గారికి, ఇద్దరికే కూడా. థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ నంబర్ ఇస్తే సంతోషం. ఇస్తాను సార్. మహేంద్ర గారు మంచి ఉపన్యాసం చేశారండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా విద్మహే గారు ప్రజా విమర్శకురాలు అనే ప్రతిపాదన ఒక కొత్త ప్రతిపాదన. నిజానికి ఎలాంటి ప్రజా విమర్శకురాలు అనేది ఇది చాలా హేతుబద్ధంగా మార్క్సిస్ట్ దృక్పథంలో చారిత్రక దృష్టిని అన్వయించి విమర్శను రాసుకోవటం, దాంట్లో వివిధ సందర్భాలు స్త్రీవాద ఉద్యమానికి మార్క్సిస్ట్ కోణంలోంచి ఒక బ్యాలెన్సింగ్ తీసుకురావడం అనేది స్త్రీవాద సాహిత్యానికి చాలా చక్కగా నాకు సార్ చెప్పినట్టుగా మంచి క్లాస్ చెప్పినట్టుగా చెప్పారు. మీకు అభినందనలు అండి. మంచి ప్రసంగం చేశారు. మీరు ఇంకా ఇలాంటి ప్రసంగాలు మేము చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పొద్దున గారు రికార్డ్ చేశారు కదా ప్రోగ్రామ్? అవుతుంది సార్, మొత్తం రికార్డ్ అయింది. రికార్డ్ అయింది కదా. అయింది. ఓకే, ఎవరైనా వినాలనుకునే వాళ్ళు ఉంటే తర్వాత వినవచ్చు. తర్వాత యూట్యూబ్ లో పెడతాం. చేస్తున్నారుగా. యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది అన్ని కూడా. ఓకే, వాళ్ళకి ముగిద్దామా ఇక? సార్ ఇక నెక్స్ట్ ఏమి చెప్పలేదు కదా మన ఆనంద్ గారు? లేదు సార్, ఇది ఒక 2-3 రోజులు మళ్ళీ ఆయన అనౌన్స్ చేస్తారు. మన గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. అట్లయితే ముగించండి. ఓకే సార్. ఇక ముగింపు వాక్యాలు పలకండి పోతాం గారు. ఈరోజు అరసం అంతర్జాల సభ 229 కార్యక్రమాన్ని చాలా చక్కగా మహేంద్ర గారి ప్రసంగంతో చాలా అందంగా జరిగింది. అందరూ అంటున్నట్టు పుస్తకం చదవకపోయినా సరే మరొకసారి చదివితే బాగుంటుంది, లేదా చదివిన వాళ్ళు అసలు నాలాంటి వాళ్ళకి అసలు ఇంత బాగుంటుందా పుస్తకం, మొదటి 4 వ్యాసాల్లోనే ఇంత అందమైన ఇది ఉంటుందా, పుస్తకం యొక్క గుండెకాయ ఉంటుందా, అట్లాగా చాలా ఇది ఉంది. తర్వాత చాలా చక్కగా అసలు పుస్తకం కూడా చదివినట్టుగానే అనిపించింది. ఎంత బాగుంది, ఎంత బాగా విశ్లేషణ చేశారు అనేది. మహేంద్ర గారు, మీరు ఈ కార్యక్రమానికి మంచి ప్రసంగాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. తర్వాత అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినందుకు మా పెద్దలు వల్లూరి శివప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పెద్దలందరూ కూడా చక్కగా విన్నారు. సో శరత్చంద్ర గారికి, రమణయ్య సార్ గారికి, అందరికీ పెద్దలందరికీ కూడాను, అలాగే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత సాయంత్రం లోపున ఇది యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుంది మొత్తం. అది అప్పుడు లింక్ కూడా మన ఆనంద్ సార్ షేర్ చేసుకుంటారు. సార్ చెప్పండి. ఫోన్ నెంబర్ మహేంద్ర గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి, అందరు నోట్ చేసుకుంటారు. 950 5645 5645 706 6 అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను, రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.